బాగురు బాగురు నన్ను ప్రవీణ్ ప్లీజ్ యూ కాంట్ స్టాప్ మీ లైక్ దిస్ ఐ హావ్ టు గో నౌ. బుల్బుల్ నేను చెప్పేది విను. నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల ఏ సమస్య తీరిపోదు. నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రవీణ్. నేను కేవలం ఏం ఆలోచిస్తున్నానంటే నేను కనుక అక్కడికి వెళ్ళకపోతే అప్పుడు వాళ్ళు మాకని వదలరు. నేను అక్కడికి వెళ్ళాల్సిందే ప్రవీణ్. బుల్బుల్ గ్యారెంటీ ఏంటి? ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే అప్పుడు వాళ్ళు మీ అక్కని వదిలేస్తారని గ్యారెంటీ ఏంటి? వాళ్ళ ప్లాన్ అసలు ఇంకేదైనా కూడా ఉండొచ్చు కదా. అయినా వాళ్ళు నిన్నే కిడ్నాప్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రజ్ఞావతిని ఎందుకు తీసుకెళ్ళినట్టు? ప్రజ్ఞావతిని కిడ్నాప్ చేసి బదులుగా నిన్ను అడుగుతున్నారు. అసలు దాని అర్థం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రవీణ్. అసలు వాళ్ళు అక్కని కిడ్నాప్ చేయాలని అనుకోలేదు. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు. అయితే వాళ్ళు పొరపాటున అక్కని కిడ్నాప్ చేశారు. ప్రవీణ్ దాని అర్థం మా అక్క నా మూలంగానే సమస్యలో పడింది. నేను ఏమైనా వెళ్లాల్సిందే. నేను ఎటు పరిస్థితుల్లో అక్కని కాపాడుకుంటాను. ఒకవేళ అక్కకి ఏమైనా అయిందంటే అప్పుడు జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. బుల్బుల్ నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? దిస్ ఇస్ జస్ట్ నాట్ ద వే. వాట్ యు మీన్ దిస్ ఇస్ జస్ట్ నాట్ ద వే? తను నా మూలంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది. తనకు ఎప్పుడు సంబంధాలు వచ్చేవి కానీ వాళ్లకు నేను నచ్చేదాన్ని, తను కాదు. నా మూలంగా తనకు ఎన్ని సంబంధాలు చెడిపోయాయి. బయలుదేరి వచ్చిన పెళ్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ప్రవీణ్. ఇవాళ ఎప్పుడైతే తన భర్తతో తన ఫ్యామిలీతో సంతోషంగా ఉందో అప్పుడు నా మూలంగా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. దాంతో తన ఫ్యామిలీకి తన హస్బెండ్ కి దూరం అయింది. అయినా ఒకవేళ అమ్మకి తెలిసిందంటే మొత్తం అంతా నా మూలంగానే జరిగిందని. ఎంత కష్టం మీద నేను తన నమ్మకాన్ని గెలుచుకున్నాను. నేను తన నమ్మకాన్ని మళ్ళీ పోగొట్టుకోలేను ప్రవీణ్. ఐ జస్ట్ కాంట్ అఫోర్డ్ టు డూ దిస్. మరి నా సంగతి ఏంటి బుల్బుల్? నేనేమైపోతాను? నేను కూడా నా ప్రేమను కష్టపడి దక్కించుకున్నాను. మరి నువ్వు దాన్ని అంత తేలిగ్గా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నావా? అది నాకు చెప్పు ప్రవీణ్. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించడం లేదు. నేను కేవలం ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ఎలాగైనా మా అక్క దగ్గరికి వెళ్ళాలి. నేను తన్ను ఆ సమస్య నుంచి బయటపడేయాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు ప్రవీణ్. బుల్బుల్ అభి నువ్వేం మాట్లాడవే? కాస్త నువ్వేనా తనకు చెప్పు. తన లైఫ్ ని రిస్క్ లో పడేసుకుంటే దానికేం సొల్యూషన్ దొరుకుతుంది? బుల్బుల్ చెప్పేది సరైంది. వాళ్ళు కోరుకున్నట్టు బుల్బుల్ అక్కడికి వెళ్ళటం తప్ప మన దగ్గర ఇంకో సొల్యూషన్ లేదు. వేరే ఎవరికో కాకపోయినా కనీసం ఈయనకి విషయం తెలియాలి. ఆయనకి ఇదంతా తెలిసిందంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్బుల్ని ఇక్కడికి రానివ్వరు. ఆయన గురించి నాకు ఆ మాత్రం అయితే తెలుసు. ఆయన ఇలాంటి తప్పు చెయ్యరు. ఒకవేళ తన ప్రజ్ఞ జీవితాన్ని కాపాడాలనుకుంటే అప్పుడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేయక తప్పదు. నువ్వు అలా అంటున్నావేంటి? నువ్వు తనకు నచ్చ చెప్పాల్సింది పోయి తను పాపం భయపడిపోయింది. తనకేం అర్థం కావడం లేదు. నువ్వు ఎదురు తన్నే సమర్థిస్తున్నావా? ప్రవీణ్ ఆయన నన్నేమీ సమర్థించడం లేదు. ఆయన నా సరైన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇది తప్ప ఇప్పుడు వేరే ఏ ఆప్షన్ లేదని ఆయనకు అర్థమైంది. ప్లీజ్ నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను అక్కడికి వెళ్ళాలి. బుల్బుల్ మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రాబ్లం తీరిపోతుందానా? నువ్వు అక్కడికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ కావడం కాదు కదా, ఇంకా పెద్దదవుతుంది. అర్థం చేసుకోవే. అయినా అభి మనం ప్రజ్ఞావతిని కాపాడడానికి బుల్బుల్ని అక్కడికి పంపిస్తున్నాం. రేపు బుల్బుల్ని కాపాడడానికి ఇంకెవరినో పంపించాలి. మనకు అసలు తెలియని కూడా తెలియదు మనం ఎవరితో డీల్ చేస్తున్నాం, వాళ్ళెవరో వాళ్ళకేం కావాలో. ప్రవీణ్ బహుశా నువ్వు చెప్పేది కరెక్టేనేమో, కానీ ఈ క్షణం అక్కని కాపాడటం ఇంపార్టెంట్. ప్లీజ్ లెట్ మీ గో ప్లీజ్. కిడ్నాపర్స్ ఫోన్. బుల్బుల్ ఏం ఆలోచించావు? నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికి రావాలో చెప్పు. వెరీ గుడ్ కాల్. నాకు తెలుసు బుల్బుల్, నువ్వు అవునని సమాధానం చెప్తావని. అడ్రస్ చెప్తా, నోట్ చేసుకో. సాయంత్రం 5 గంటలకు మన్సూర్ మిల్, కాంజోర్ మార్గ్. సరే నేను వచ్చేస్తాను, కానీ మా అక్కకి ఏమీ జరగడానికి వీల్లేదు. నువ్వు చాలా త్వరగా ఇక్కడికి రావడంలోనే మీ అక్క సేఫ్టీ దాగుంది. నువ్వు ఇక్కడికి ఎంత త్వరగా వస్తావో అంత త్వరగా ప్రజ్ఞ గారు తన ఇంటికి చేరుకుంటారు.
అయినా అది నీ ప్రేమో నా ప్రేమో తెలీదు. ఇక నా బుల్బుల్ నా దగ్గరికి దూసుకొచ్చేస్తుంది. అలాగే నేను ఒక విషయం చెప్పనా, ఇది నువ్వు లేకపోతే ఇంపాసిబుల్ అయ్యేది. నేను ఓడిపోతున్న పంతాన్ని నువ్వు గెలుపుగా మార్చేశావు. నా వ్యాలంటైన్ డేని మరుపురాని రోజుగా చేశావు. ఇది నేను కల్లో కూడా ఊహించలేదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వేమనుకుంటున్నావు? ఇదంతా చేయడం వల్ల నీకు బుల్బుల్ ప్రేమ లభిస్తుందనా? ఇదంతా చేసిన తర్వాత బుల్బుల్ నిన్ను ద్వేషిస్తుంది. తన దృష్టిలో నువ్వు ఇంకా దిగజారిపోతావు. ఇంకెవరికీ కాకపోయినా కనీసం భగవంతుడికైనా భయపడు. అను ఎన్ని అనగలుగుతావో అన్ని అను. ఇవాళ నువ్వు తిడుతున్న తిట్లు కూడా నాకు ఆశీస్సుల్లాగా అనిపిస్తున్నాయి. ఏ రఘు, ఏమన్నా నా సంతోషం వెనుకున్న అన్నిటికంటే పెద్ద రహస్యం ఏంటో తెలుసా? ప్రజ్ఞా గారు, అరే కేక్ తీసుకురండ్రా, కాస్త తన నోరు తీపి చెయ్యండ్రా. వెళ్ళండి. ప్రజ్ఞా గారు, కాస్త నోరు తీపి చేసుకోండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బుల్బుల్ ఆగు. బుల్బుల్ ప్లీజ్ అలాంటిదేం చేయకు. బుల్బుల్ ఇలా చేసి నువ్వు ఎవరికీ మేలు చేయడం లేదు. పైగా మిగిలిన వాళ్ళని ఇబ్బందుల్లో పడేస్తున్నావు. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు వెళ్ళకు. ప్రవీణ్, బహుశా నేను ఇలా చేయడం వల్ల సమస్య నుంచి అందరూ బయటపడతారేమో. అవును, బహుశా నేను చేసే తప్పేమో, కానీ అట్లీస్ట్ నేను ఏదో ఒకటి చేస్తున్నాను. అలా చేయడం వల్ల ఏదో ఒకటి జరుగుతుంది. ప్రవీణ్, నాకు తెలుసు నువ్వు ఈ క్షణం కేవలం మన గురించి ఆలోచిస్తున్నావు, మన బంధం గురించి ఆలోచిస్తున్నావు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే మా అక్కే నా సర్వస్వం. ప్రవీణ్, నా వల్లే తను సమస్యల్లో పడింది. నేను తన్ని వెతకాల్సిందే, నేను అక్కడికి వెళ్లాల్సిందే. బుల్బుల్, ఇదిగో ఏడవడం ఆపేసి మంచి తాగు. ఏమన్నావు నువ్వు? అంటే పరిహారంగా కార్పొరేటర్ బుల్బుల్ని కావాలన్నాడా? బుల్బుల్ వెళ్తేనే అప్పుడే ప్రజ్ఞ ఇంటికి తిరిగి వస్తుందా? భగవంతుడా. అలియా, కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏమవుతుంది? అయ్యో పాపం, తను 2 రోజుల్లో అభితో తన ఫ్యూచర్ గురించి ఎన్ని కలలు కందో తెలియదు. నువ్వేంటి ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నావు? నువ్వేమీ బాధపడకు, నేను ఇప్పుడే తనుకు ఫోన్ చేసి చెప్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? తనుకి ఫోన్ చేస్తున్నాను. ప్రజ్ఞ ఇంటికి తిరిగి వస్తుందని నేను చెప్పాను ఫోన్ చేయమని. తనుకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎందుకు? ఎందుకంటే ఆ కార్పొరేటర్ ప్రజ్ఞ స్థానంలో బుల్బుల్ని తన దగ్గరికి రమ్మంటున్నాడని గనక తనకి తెలిసిందంటే అప్పుడంతా గందరగోళం చేస్తుంది. అయినా తనేదో కాస్త బుర్ర ఉపయోగించో ఏదో పని చేస్తున్నాడు. దాన్ని నీ బుర్ర పెట్టి పాడు చేయకు, అర్థమైందా? ఒకసారి ఆ బుల్బుల్ ఆ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళిందంటే అప్పుడు నాకు ప్రవీణ్కి ప్రేమలో ఎవ్వరూ అడ్డుపడలేరు. అర్థమైందా నీకు? ఇంతవరకు చాలా జరిగింది, కానీ ఇవాళ జరిగిందంతా చాలా తప్పు. ఇదంతా నీ వల్లే జరిగింది. మనం బుల్బుల్ని ఆపగలం, కానీ నువ్వు తన్ని పంపించాలనుకుంటున్నావు. అయినా నువ్వేమనుకుంటున్నావు? తను అక్కడికి వెళ్ళి వదిన్ని కాపాడుతుందనే? ఒకవేళ కిడ్నాపర్స్ ఇద్దరిని బంధించేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రవీణ్, తనేదో కాస్త సెంటి అవుతుంది, తను భయపడిపోయింది, తనకేమీ అర్థం కావడం లేదు. కానీ నువ్వైనా తనకు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి? ఒకవేళ ప్రజ్ఞ వదిన కూడా ఇక్కడే ఉండుంటే తను కూడా ఇలాగే అనేది. తను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని, అలాగే తను వెళ్ళాలని పట్టుబట్టినా నువ్వు తనకు నచ్చ చెప్తావని వదిని కూడా ఆశపడేది. ఒకసారి ఆలోచించి చూడు, తను ఇక్కడికి వస్తే అప్పుడు బుల్బుల్ ఇక్కడ లేకపోవడం చూస్తే తనకి నువ్వేం జవాబు చెప్తావు? నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ప్రవీణ్. నువ్వు జవాబు చెప్పలేవు కూడా అభి, ఎందుకంటే నీది తప్పు అని నీకు తెలుసు. నేను చెప్పేది అయినా ఏం వినాలి, ఎందుకు వినాలి అభి? నువ్వు ప్రజ్ఞావతుల గురించి, నువ్వు తన గురించి ఆలోచించదని, తన్ని కాపాడొద్దని నేనేం అనలేదు. బట్ అలా కూడా ఏమైనా చేయొచ్చు. దానివల్ల ఇద్దరిని కాపాడొచ్చు. నేను నీ ఫ్రెండ్ని, నేను నీకు చాలా మంచి ఫ్రెండ్ని. నువ్వు నా పట్ల ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకు తెలుసుగా నాకే ఫ్యామిలీ లేదని. నాకుందల్లా బుల్బుల్ ఒకటే, దాంతోనే నా ఫ్యామిలీ స్టార్ట్ చేయబోతున్నాను. అభి, నువ్వు ఈ రోజు వరకు ఏం చేసినా అంత సరిగ్గానే చేసావు, ఎప్పుడు సరిగ్గానే చేసావు. కానీ నా లైఫ్కి వచ్చేసరికి నువ్వు ఎప్పుడు తప్పుడు డెసిషన్లో ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోలేదు? దానివల్ల వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేటట్టు. నేను ఈ విషయంలో నీకు తోడుగా ఉండను. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను, కానీ ఈసారి కాదు. తను ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను స్వయంగా తనతో పాటు వెళ్తాను. వాళ్ళిద్దరిని ఆ ప్రమాదం నుంచి కాపాడి తప్పకుండా తిరిగి తీసుకొస్తాను. ఇక నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు ప్రవీణ్. బుల్బుల్ 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 ఏమైంది నీకు? ఉన్నట్టుండి పడిపోయిందేంటి?
బుల్బుల్ని నేను ఎక్కడికి పంపించట్లేదు. నువ్వేమీ టెన్షన్ పడకు. తను గాఢ నిద్రలో ఉంది. నేను తనకి నీళ్లలో నిద్ర మాత్రం కల్పించాను. ఏడవడం ఆపేసి మంచినీళ్ళు తాగు. కమ్. నిద్ర మాత్రలా కానీ నువ్వేమనుకుంటున్నావు ప్రవీణ్? నువ్వు నేను చెప్తే తను ఆగుతుంది అనుకుంటున్నావా? తను ఎవరి మాట వినదు. తనను ఆపటానికి ఉన్న దారి ఇదొక్కటే. నీ బుల్బుల్ ఎక్కడికి ఏమీ వెళ్ళదు. అలాగే అక్కడికి ఎవరైనా వెళ్తున్నారంటే అది కేవలం నేను మాత్రమే. ప్రవీణ్, మొత్తం అంతా కిడ్నాపర్స్ లెక్క ప్రకారమే జరిగింది. బుల్బుల్ ఆ కిడ్నాపర్స్తో మాట్లాడింది. నా దగ్గర వాళ్ళ అడ్రస్ ఉంది. ఇప్పుడు అక్కడికి నేను వెళ్తాను. అయినా ప్రవీణ్, నువ్వు నన్ను నీ ఫ్రెండ్ అని కూడా అనుకో కదా. నువ్వు నిజంగానే అనుకున్నావా నేను కేవలం నా గురించి ఆలోచిస్తున్నానని? ఐఎమ్ రియలీ సారీ అభి. ఇలా చేస్తుంటే దీని గురించి నాకు ముందే చెప్పుండొచ్చుగా. ఎప్పుడు చెప్తాను ప్రవీణ్ నేను నీకు? మొత్తం అంతా ఇంత స్పీడ్గా జరుగుతోంది. నాకు ఆలోచించుకోవడానికి కూడా టైం కావాలి కదా. అయినా బుల్బుల్ ముందు నేను ఇదంతా నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ అభి. నువ్వు ఒక్కడిగా ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ప్రవీణ్, నేను పోలీసులు ఇన్వాల్వ్ చేసి ప్రజ్ఞ ప్రాణాన్ని ప్రమాదంలో పడేయాలనుకోవడం లేదు. నేను ప్రజ్ఞ జీవితం విషయంలో ఇప్పుడు రిస్క్ ఏమీ తీసుకోవాలనుకోవడం లేదు. అలాగే నేను తనని కోల్పోవాలని కూడా అనుకోవడం లేదు ప్రవీణ్. నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్తాను. డోంట్ వరీ, అంతా బాగానే జరుగుతుంది. నువ్వు ఇక్కడ ఉండి ఇంట్లో అందరినీ చూసుకో. మరి ముఖ్యంగా నానమ్మని. నువ్వు అసలేం టెన్షన్ పడకు. నేను ఇక్కడ అంతా చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. నువ్వు నా గురించి ఏం భయపడకు. నేను నా ప్రజ్ఞని నాతో పాటు తీసుకొస్తాను. బుల్బుల్ని గెస్ట్ రూమ్లో తీసుకెళ్ళు. సార్ లాండ్రీకి వేయడానికి కోట్ ఇచ్చారు కదా, అందులో ఈ లెటర్ దొరికింది. అమ్మా, ముందు మీరు సూప్ తాగండి, తర్వాత మందులు వేసుకోవాలిగా. సరళ గారు, నాకిదే మాత్రం బాగోలేదు. మా ఇంట్లోనే నాకే సేవలు చేస్తున్నారు. జనం ఏమనుకుంటారు? జనం ఏమీ అనరు. ఒకవేళ జనం ఏమైనా అనుకుంటే అనుకోనివ్వండి. మీరు మాకు వియ్యపురాలు, నాకంటే పెద్దవారు. అయినా ఈ సమయంలో నేను మిమ్మల్ని చూసుకోపోతే ఇంకెవరు చూసుకుంటారు? అయినా అసలు ఇదంతా నేను మా ప్రజ్ఞ కోసం చేస్తున్నాను. ప్రజ్ఞ మీకు అదంతా నేను మీకు తర్వాత చెప్తాను. మీరు సూప్ తీసుకోండి ముందు. నాకు తెలుసు మీకు ఎలాంటి సూప్ ఇష్టమో ప్రజ్ఞకి తెలుసు. కానీ నేను కూడా కాస్త ప్రయత్నం చేశాను. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి నన్ను క్షమించండి. సరళ గారు, నేను సిగ్గుపడేటట్టు ఏమీ చేయకండి. మీ మందులు కూడా చూడాలి కదా. మందులు నా మందులు డ్రాలో ఉన్నాయి. నీళ్లు తెచ్చావా? అవునమ్మా, నువ్వు అంటున్నావు ప్రజ్ఞ అని. అంటే ప్రజ్ఞ నీకు ఎప్పుడు చెప్పింది? తను పెళ్ళైన తర్వాత మా ఇంటికి వచ్చింది కదా, అప్పుడు మాటల మధ్యలో తను నా దగ్గర మాట తీసుకుంది. మిమ్మల్ని బాగా చూసుకునేది కదా తను. ఎప్పుడు మీ మందులు, అలాగే సూప్, అలాగే ఏం చెప్పేదంటే, ఒకవేళ నేను ఆవిడ దగ్గరలో లేకపోతే కనుక అమ్మ నువ్వెళ్ళి ఆవిడని చూసుకో అని. ఎందుకంటే ఒకవేళ మీకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు అభి పూర్తిగా తలకిందులైపోతాడు. తను బాధపడతాడు. అలాగే ప్రజ్ఞ తను బాధపడటాన్ని చూడలేదు. మీరు బాధపడితే చూడలేదు. ఇంకా ఈ కుటుంబంలో ఎవరు బాధపడినా చూడలేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. సరళ గారు, తన ప్రేమకు ఏదో దిష్టి తగిలినట్టుగా అనిపిస్తుంది. లేదు, వాళ్ళ ప్రేమకి ఎవరి దిష్టి తగలనే తగలదు. ఇదొక పరీక్ష. భగవంతుడు వాళ్ళిద్దరి ప్రేమని పరీక్షిస్తున్నాడు. భగవంతుడు ఒకవేళ వాళ్ళని పరీక్షిస్తుంటే అప్పుడు మనం వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనదే అవుతుంది కదండి. ఏంటి చూస్తున్నావు? త్వరగా టేబుల్ తీసుకురా. నిజంగానే నీ అదృష్టం చాలా బాగుంది. లేదంటే కిడ్నాపింగ్ లో మనుషులకి తినడానికి ఏమీ ఉండదు. కానీ నీకు ఈ కేక్ వచ్చింది చూడు. అది సరే కానీ రఘు, తను తినాలంటే చేతులు విప్పడం తప్పనిసరి. మొత్తం విప్పాల్సిన అవసరం అయితే లేదు. అవును, అయితే సగం విప్పుదాం. అంతే కదా మరి. కేక్ ఓకే. తినేసాయి. ఎంజాయ్ చెయ్యి. వ్యాలంటైన్స్ డే. ఇవాళ ఈ ప్రేమికుల రోజున నేను ఆయన దగ్గర లేను.
రోజు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడైతే ఆయనకి నా ప్రేమ అనుభూతి కలుగుతుందో. ఈ షర్ట్ ఉన్నట్టుండి ఇలా టైట్ అయిపోయిందేంటి? నిన్నే కదా కొంది. ఇది వేరే షర్ట్ ఏం కాదు కదా. షర్ట్ అయితే అదే, మరి టైట్ ఎలా అయింది? ఓ నో. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి నేను? అమ్మా, అలాగే ఆ లెటర్ నేను టైప్ చేసి తర్వాత నీకు ఫోన్ చేస్తాను. నేను నీకు ఫోన్ చేస్తాను. ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు. ఏమైంది ఇప్పుడు? అసలు ఇదేం ఫ్యాషన్? మీరు బటన్స్ అడ్డదిడ్డంగా ఎందుకు పెట్టుకున్నారు? బటన్స్ అడ్డదిడ్డంగానా? ఓ, అందువలేనా షర్ట్ టైట్. టెస్ట్ 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 చేస్తున్నాను నేను, నీకు సరిగా కనిపిస్తుందో లేదో అని. అందులో నువ్వు పాస్ అయ్యావు. అలాగే ఒకవేళ నీకు గనక బాగా కనిపిస్తోందంటే ఇక నేను టెన్షన్ పడాల్సింది లేదు. బటన్లు పెట్టేసుకుంటాను. చిన్నపిల్లల్లా చేస్తున్నారు మీరు. అలాగా? అంటే మీ ఏరియాలో పిల్లలకి ఇలా గెడ్డాలు మీసాలు ఉంటాయా? గెడ్డాలు మీసాలు ఉండవు గానీ వాళ్ళ దగ్గర బుర్ర అయితే ఉంటుంది. అది మీ దగ్గర లేదు. ఒకవేళ ఇవాళ నాకు గనక తొందర లేకపోతే అప్పుడు నేను నీకు చూపించేవాడిని నాకు ఎంత బుర్రుందో ఏంటో. దాని గురించి తర్వాత చెప్పొచ్చు కానీ ముందు మీరు లేవండి. లేవండి. నాకు తెలుసు నేను అక్కడ పెట్టిన నెయిల్ పాలిష్ని మీరు కింద పడేశారు అని. అలాగే అది నేను తర్వాత శుభ్రం చేస్తాను. ఇదిగో చూడండి, కారు ఇలా రోడ్డు మధ్యలో ఆపారేంటి? తీయండి, పక్కకు తీయండి.
మీతో పాటు లేను కానీ ఒక్కసారి మిమ్మల్ని చూస్తే బాగుండు. ఆ తర్వాత నాకు చావొచ్చినా పర్వాలేదు. అప్పుడు కనీసం ఇవాళ నేను నా జీవితం మొత్తం జీవించాను అనుకుంటాను. అభి త్వరగా వచ్చి నన్ను కాపాడు. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ అభి. ఏమైంతాను ఎక్కడున్నావు? గోల్డెన్ లైట్ హాల్ లో ఉన్నాను. నేను అక్కడ ఉన్నాను. ప్లీజ్ వచ్చి నన్ను కాపాడు. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ అభి. తను నేను తనకు అసలు ఏమైంది? ఇవాళ వ్యాలంటైన్స్ డే. బుల్బుల్ నాతో పాటే ఉంది, కానీ ప్రజ్ఞ వదిన తన ప్రేమ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోయింది. బుల్బుల్ వెళ్తానన్న నిర్ణయంతో నేనెంతో భయపడిపోయాను. అక్కడ ప్రజ్ఞ వదిన పరిస్థితి ఎలా ఉందో ఏమో. అభి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కాపాడతాడా అని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉండుంటుంది. నేను ప్రజ్ఞని కాపాడడానికి వెళ్ళాలి. ప్రజ్ఞ 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 నీ నా పేరు విని విని విసిగిపోయాను. అయినా తను ఎందుకు కాపాడడానికి వెళ్తున్నావు? తనకి ఏదైతే జరిగిందో చాలా మంచి జరిగింది. ఐ జస్ట్ విష్ తను ఎప్పటికీ తిరిగి రాకూడదని. అలాగే అభి, నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా, తను నీ లైఫ్ లోంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని. మరి నీకు ఇవాళ ఆ అవకాశం కలిగినప్పుడు తనని వదిలించుకోవడానికి, తనని కాపాడడానికి ఎందుకు వెళ్తున్నావు? అవును, వెళ్తున్నాను నేను. ఎందుకంటే నాలో ఇంకా మానవత్వం అనేది మిగిలింది కాబట్టి.